వర్తమాన నాటక రంగం అనే శీర్షికను ప్రొఫెసర్ కోట్ల హనుమంతరావు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న డాక్టర్ ఏలే విజయలక్ష్మి గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన అంపశయ్య నవీన్ గారికి, తోటి పత్ర సమర్పకులు బండి నారాయణ స్వామి గారికి, పెద్దింటి అశోక్ కుమార్ గారికి, అల్లం రాజయ్య గారికి, కాసుల ప్రతాప్ రెడ్డి గారికి, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే పరిశోధకులకి, విద్యార్థి మిత్రులకి స్వాగతం. ఈనాటి అంశం వర్తమాన నాటక రంగం. ప్రస్తుతం నడుస్తున్న నాటక రంగం గురించి నేను పరిచయం చేయబోతున్నాను. దానికి ముందు ఇంట్రడక్షన్ ఏంటంటే, ఈ నాటకం అనేది క్రీస్తుపూర్వం 1వ శతాబ్ది నాటికే మనకు అందుబాటులో ఉన్నట్టు భరతముని నాట్యశాస్త్రం ద్వారా మనకు తెలుస్తుంది. ఆయన నాట్యశాస్త్రంలో ఈ రూపకాలకు వివరణ ఇస్తూ దశరూపకాలుగా వివరించాడు. ఈ నాటక ప్రక్రియ 10 విధాలుగా ఉంటుందని ఆయన తెలియజేశాడు. అలాగే వేదాలలో కనిపిస్తున్న సంవాద సూక్తులు, యమ ఏమి సంవాదం, ఇలాంటి వాటిని చూసినప్పుడు సంవాదం అంటే వాదించుకోవడం, డిస్కషన్. నాటక లక్షణం కూడా అదే కాబట్టి 2 పాత్రలు ఒకదాంతో ఒకటి మాట్లాడుకోవడం, అక్కడ కాన్ఫ్లిక్ట్, ఒక సంఘర్షణ ఉంటుంది. కాబట్టి నాటకం అనేది వేదకాలం నుంచి ఉందని చాలా మంది పరిశోధకులు చెప్పారు. అలాగే క్రీస్తు శకం 4వ శతాబ్దంలో కాళిదాసు కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు శకుంతల అని పేర్కొనడంతో కావ్యాలలో నాటకం రమ్యమైనదని, నాటకాంతమీ సాహిత్యం అంటే సాహిత్య ప్రక్రియలో నాటకమే అత్యున్నతమైనదని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంతటి విశిష్టత కలిగిన నాటకానికి లాక్షణికులు కొన్ని లక్షణాలు చెప్పారు. అయితే నాట్యశాస్త్రంలో చెప్పిన నాటక లక్షణాల్ని నేటి ఆధునిక నాటకంతో పోల్చి చూడడం కష్టం. ఆ లక్షణాలన్నీ కూడా మన ఆధునిక నాటకంలో కనిపించవు. నేడు మనం నాటకం అంటే గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే 1.5 గంటల సమయం నిడివి ప్రదర్శన ఉంటే దాన్ని నాటకం అనుకోవచ్చు. అలాగే సమకాలీన అంశాలు, సామాజిక సమస్యల గురించి చర్చించడం, ప్రదర్శన యోగ్యత ఉండే వాటిని మనం నాటకాలుగా పరిగణిస్తున్నాం. మొదట్లో ఈ సంస్కృతంలోనే ఈ నాటకాలు ప్రారంభమైనప్పటికీ క్రమేణా అవి ఇతర భారతీయ భాషల్లోకి అనువాదాలుగా, ఆ తర్వాత స్వతంత్రాలుగా వెలువడ్డాయి. తెలుగులో మాత్రం కాస్త ఆలస్యమైందనే చెప్పవచ్చు. 1860లో శ్రీ కోరాడ రామచంద్ర శాస్త్రి గారి మంజరి మధుకరీయం అనేది తొలి రచన కాగా, 1880లో శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి వ్యవహార ధర్మబోధిని అనే నాటకం తొలి ప్రదర్శనగా నిలిచిపోయింది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. తెలుగు నాటకం క్రమంగా సాంఘిక నాటకం, పద్య నాటకం, చారిత్రక నాటకం, ప్రయోగాత్మక నాటకంగా ప్రదర్శితమవుతూ వస్తోంది. నాటకం ఎప్పుడు సమకాలీనం, కాలంతో పాటు మారాల్సిన అవసరం ఉంది. తెలుగు నాటకం కూడా గత 164 సంవత్సరాలుగా అనేక మార్పుల్ని సంతరించుకొని ఆయా సామాజిక స్థితిగతులకు అనుకూలంగా కొత్త సమస్యల్ని, కొత్త ప్రయోగ పద్ధతులను అలవర్చుకొని నేటికి తన ప్రస్థానాన్ని కొనసాగుతుంది. సో ఈనాటి అంశమైన వర్తమాన నాటక రంగానికి వస్తే, మొదటి నుంచి తెలుగు నాటక రంగం అంతా కూడా ఔత్సాహిక నాటక రంగమే. వృత్తి నాటక రంగం అనేది మనకు లేదు. అయితే పద్య నాటక ప్రాబల్యంతో కొన్నాళ్ళు వృత్తి నాటక రంగంగా కూడా తెలుగు నాటకం కొనసాగింది. దానికి ఉదాహరణగా మనం హిందూ నాటక సమాజం, సురభి నాటక సమాజాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. స్వాతంత్ర కాలంలో ఉద్యమ స్ఫూర్తితో రగిలి ఆ తర్వాత కాలంలో తిరిగి ఔత్సాహిక నాటక రంగంగానే కొనసాగుతూ వచ్చింది. తిరిగి తెలుగు నాటకాన్ని వృత్తి నాటక రంగంగా కొనసాగించడంలో నాటక సంస్థలు గాని, ప్రభుత్వం గాని, ప్రదర్శకులు గాని, ప్రేక్షకులు గాని, సమాజ నిర్వాహకులు, రచయితలు విఫలమయ్యారనే చెప్పవచ్చు. ఈ విషయంలో సురభి, రసరంజని వంటి సంస్థలు కొద్దిగా కృషి చేశాయని మనం గ్రహించవచ్చు. ఈనాటి పత్ర సమర్పణ వర్తమాన నాటకంపై దృష్టి సారిస్తే, తెలుగు నాటకం ప్రస్తుతం ముఖ్యంగా పద్య నాటకం, పరిషత్ నాటకం, ప్రయోగాత్మక నాటకంగా మనకు కనిపిస్తుంది. ఈనాటి పరిస్థితుల్లో చారిత్రక నాటకం అని ప్రత్యేకంగా మనం వెతికితే కనపడదు. ఈ మూడింటిలోనే ఎక్కడో ఒక దగ్గర ఇమిడి చారిత్రక నాటకం ప్రదర్శితం అవుతూనే ఉంది. సో పద్య నాటక విషయానికి వస్తే, పద్య నాటకం నేటి తరం యువతని ఆకర్షించలేకపోతోంది. అనేక సమాజాలు, సాహితీ ప్రియులు వారసత్వ సంపదగా వీటిని కొనసాగిస్తున్నా ఇంకా పాతతరం నాటకాల్ని తిరిగి ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఉదాహరణకి తిరుపతి వెంకటకోల వారి పాండవోద్యోగ విజయాల నాటకం, చిలకమర్తి వారి గయోపాఖ్యానం, కాళ్ళపూరి వారి చింతామణి వరవిక్రయం, బల్జేపల్లి వారి హరిశ్చంద్ర, ఇలా
ప్రస్తుత కాలంలో నంది నాటక పోటీలు, గరుడాని తిరుపతిలో నాటక పోటీలు జరుగుతుంటాయండి. వాళ్ళ ఆ పోటీల నేపథ్యంలో మీగడ రామలింగ శాస్త్రి గారు, పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారు, దీపికా ప్రసాద్, పురుషోత్తమాచార్య లాంటి రచయితలు కొత్త నాటకాల్ని మనకు అందించడం జరుగుతోంది. అయినప్పటికీ వర్తమాన నాటక రంగంలో పద్య నాటకాలు పెద్దగా మెప్పించలేకపోతున్నాయని మనం చెప్పవచ్చు. రెండవది పరిషత్ నాటకాలు. నాటక రంగంలో వివిధ నాటక సమాజాల మధ్య పోటీని నిర్వహించే సంస్థలని నాటక పరిషత్తులు అంటారు. ఈ పోటీల కారణంగా ఎన్నో ఔత్సాహిక నాటక సమాజాలు ప్రతి ఏటా కొత్త నాటకాల్ని తయారు చేస్తూనే ఉన్నాయి. 1944లో ఆంధ్ర నాటక కళా పరిషత్ ఏర్పాటుతో ఈ పోటీ నాటకాలు ప్రారంభమై ఆ తర్వాత ఎన్నో నాటక పరిషత్తులకి మార్గదర్శకంగా నిలిచాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రాంతంలోని ఈ పరిషత్తులకు ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది. వీటిలో పాల్గొనడానికి దేశంలో ఎక్కడున్న తెలుగు వారందరూ కూడా పాల్గొనవచ్చు. మన వర్తమాన నాటక రంగంలో ఒక 10 ఏళ్ల నుంచి ఈ పరిషత్తులో పాల్గొంటున్న ప్రముఖులు వారి నాటకాల్ని పరిశీలిస్తే శ్రీ వల్లూరి శివప్రసాద్ రచయితగా, శ్రీ గంగోత్రి సాయి దర్శకత్వంలో స్వర్గానికి వంతెన, మధుపర్కాలు, మనస్విని, జరుగుతున్న కథ, ఓహోం ఓహోం అనేక పరిషత్తులు బహుమతులు సాధించాయి. కీర్తిశేషులు జీడిగుంట రామచంద్రమూర్తి గారి రచనలో అమ్మకో ముద్దు నాటికని, కీర్తిశేషులు సిస్లా చంద్రశేఖర్ గారి రచనలో 2 నిశ్శబ్దాల మధ్య అతీతం గుప్పెడంత గుండెలో నాటకాన్ని శ్రీ రవీందర్ రెడ్డి గారు దర్శకత్వం వహించారు. పెదకాకాని గుంటూరు జిల్లాకు చెందిన నాయుడు గోపి సుప్రసిద్ధ నటుడు, దర్శకుడు. చిన్నతనం నుంచే నటనపై మక్కువ పెంచుకుని ఇతను పడమటి గాలి, తర్జని, నిషిద్ధాక్షరి, మానస సరోవర్ వంటి నాటకాలతో ప్రసిద్ధి చెందాడు. డొక్కా సీతమ్మ, అస్థికలు ఈ మధ్య కాలంలో ఆయన దర్శకత్వం వహించిన నాటకాలు. తెలంగాణ ప్రాంతం నుంచి అంటే హైదరాబాద్ కేంద్రంగా ఎవరు ఎవరిని క్షమించాలి రచనా దర్శకత్వం ఉదయ్ భాగవతుల, కన్నీటి కథ సిస్లా చంద్రశేఖర్ రచించగా ఎస్ఎం భాషా దర్శకత్వం వహించారు. అలాగే వెంకట్ గోవాడ దర్శకత్వంలో కోదండపాని, చెంగలో పూదండ, రాజిగాడు రాజయ్యాడు, యజ్ఞం, ఎర్రకలువ పలుమార్లు పరిషత్ పోటీల్లో బహుమతులు అందుకోవడం జరిగింది. అలాగే వరంగల్ జిల్లాకు చెందిన బిఎం రెడ్డి వేట, కొత్త సైన్యం, అలెగ్జాండర్, తలుపు, గడి, జీవనవేదం, కలనేత నాటకాలతో అనేక పరిషత్తులు బహుమతుల్ని సాధించారు. కరీంనగర్కి చెందిన మంచాల రమేష్ పరమాత్ముని శివరాం రచనలో దొంగలు నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శించి అనేక బహుమతులు పొందారు. శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ గారు రచించిన తెగారం మల్లేష్ బలాస్ట్ దర్శకత్వంలో అనేక పరిషత్తుల్లో విరివిగా పాల్గొని బహుమతులు సాధించడం జరిగింది. పైన పేర్కొన్న నాటకాలన్నీ కూడా పరిషత్తులో ఒక స్థాయి నాటకాలైతే ఔత్సాహిక నాటక సమాజాల వారు అంటే రచనా పరంగా పెద్ద అవగాహన లేకుండా పోటీకి వచ్చిన నాటకాలు, అప్పటికి స్క్రూటినీ ఉన్నప్పటికీ కూడా వీటిలో మొదట స్క్రూటినీలోనే కొన్ని నాటకాలు తీసేసినప్పటికీ కూడా ఈ పోటీ పడుతున్న నాటకాల్లో చాలా వరకు బహుమతులే ధ్యేయంగా కొనసాగిన నాటకాలే ఉన్నాయి. పరిషత్ నాటకాలకి ఎంత క్రేజ్ ఉందో అదే పరిషత్ నాటకాల్ని అపహాస్యం చేసేవారు కూడా లేకపోలేదు. చాలా వరకు ఔత్సాహికులు ప్రదర్శించే నాటకాలు కాబట్టి మూస ధోరణిలో కొనసాగుతున్నాయి. ఉదాహరణకి ఈ పరిషత్ నాటకాలు ఉండే టాపిక్స్ ఎలా ఉంటాయంటే అనాథలైన ముసలి తల్లిదండ్రులు, పిల్లలు వాళ్ళ ఆస్తి లాగేసుకొని వాళ్ళని బయటికి పంపించడం, లేదా పెళ్ళాం మాట వింటూ తల్లిదండ్రుల్ని పక్కన పెట్టే పిల్లలు, లేదా అమెరికాకు వెళ్లి తల్లిదండ్రుల్ని పట్టించుకొని పిల్లలు, వృద్ధాశ్రమాలు, చనిపోయిన తల్లిదండ్రులు చనిపోతే సపోజ్ అమెరికా లాంటి దేశాల్లో ఉంటే వాళ్ళు ఇక్కడికి రాకపోవడం, ముఖ్యంగా ఇలాంటి కథలతోనే ఎక్కువగా నాటకాలు పరిషత్తులో రాయడం అనేది జరుగుతుంది. ఈ నాటకాలు ముఖ్యంగా ఇవన్నీ పిల్లల తప్పులుగానే చూపిస్తూ ఉంటారు. ఫైనల్ గా పిల్లలు రియలైజ్ అవ్వడమో లేకపోతే పిల్లలు మారాలని చెప్పడమో ఇలాంటి సందేశాలతో ఈ నాటకాలు వస్తూ ఉన్నాయి. కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో ఇవాళ ప్రపంచం అంతా చాలా చిన్నదైపోయింది. మనమే మన పిల్లల్ని ఎడ్యుకేషన్ కోసం పంపిస్తున్నాం. సో ఒక పల్లెటూరు నుంచి మనం హైదరాబాద్ వచ్చి చదువుకుంటున్నాం, తల్లిదండ్రులను వదిలి ఇక్కడ ఉంటున్నాం. అట్లాగే ఇవాళ హైదరాబాద్ లో చదువుకుంటున్న పిల్లలు అమెరికాకి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పని కోసం వాళ్ళు ఉంటున్నారు. అలాగనే అమెరికాలో ఉన్న పిల్లలందరూ కూడా తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం అనేది ఏం లేదు. వాళ్ళందరూ చాలా బాగా చూసుకునే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. కానీ మనము ఒక ప్రైజ్ కోసం చాలా మంది ఏంటంటే అలాంటి సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే కాకుండా ఇంకా ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయంటే ర్యాగింగ్, సో యువత మత్తుమందుకు బానిసలవ్వడం, అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలు, కుల వివక్ష, గ్రామ రాజకీయాలు, ఇలా దాదాపు పరిషత్ నాటకాలు మూస పాత్రలతో ఒక సమస్యను సృష్టించి రచయిత దానికి పరిష్కారం చూపెడతాడు. ఈ సమాజంలో ఒక్కో సమస్యకి ఒక్కో పరిష్కారం ఉంటుంది. అది కూడా ఒక్కోరి దృక్పథంలో ఆ పరిష్కారం ఉంటుంది. ఒక సమస్య
నేనైతే ఒకలాగా ఆలోచిస్తాను, మీరైతే ఒకలాగా ఆలోచిస్తారు, రచయిత అయితే ఒకలాగా ఆలోచిస్తుంటారు. కానీ ఎక్కువ మట్టుకు పరిషత్ నాటకాల్లో ఏంటంటే రచయిత ఉద్దేశం ప్రకారమే ఆ సమస్యకు పరిష్కారం లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటికి కొన్నిసార్లు బహుమతులు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. పరిషత్ నాటకాల్ని బాగా పరిశీలిస్తే ఎందుకు అపహాస్యం పాలవుతున్నాయంటే పరిషత్తులో యాక్టర్లలో క్లేషియల్ యాక్టింగ్ అంటే ముద్రా నటన ఉంటుంది. అంటే ఏదైనా నటించేటప్పుడు అంటే ఏడుపు రాగానే చేతులు ఇలా పెట్టుకుని ఏడ్చేయడము, లేదా పనివాడు అంటే ఇలాగే చేతులు కట్టుకొని ఉండడము, ఇలాంటివి నాటక పట్టు అంటారు, పరిషత్ పట్లు అంటారు. సో దర్శకులు వాటికి ఫిక్స్ అయిపోయారు, ఇలాంటి వాటి వల్లే ప్రైజులు వస్తాయనుకొని అలా సృష్టించడమే జరుగుతుంది. నాటకీయ సంభాషణ మన నిజ జీవితంలో మాట్లాడే సంభాషణల కంటే కూడా విభిన్నంగా ఉంటాయి ఇందులో డైలాగులు. అట్లాగే ప్రత్యేక లైటింగ్, క్లైమాక్స్ వచ్చినప్పుడు రెడ్ లైట్ వాడాలి, లేకపోతే ఏదైనా సన్నివేశం వచ్చినప్పుడు స్ట్రోబ్ లైట్ వాడాలి. ఇట్లాంటి కొన్ని దీనివల్ల ఈ పరిషత్ నాటకాలు అపహాస్యం పాలవుతున్నాయి. వాటిలో ఇప్పుడిప్పుడే మార్పులు జరుగుతున్నాయి. ఇక మూడో విభాగానికి వస్తే ప్రయోగాత్మక నాటకాలు. ప్రయోగం అనే పదాన్ని ఎక్స్పెరిమెంట్ అనే ఆంగ్ల పదానికి సమానార్థంగా వాడుతున్నాం. సాంప్రదాయ పోకడలకు భిన్నంగా సాంకేతిక ఉపకరణాల సహాయంతో కథా వస్తువును వినూత్న రీతిలో రంగస్థలంపై ప్రదర్శించే విధానాన్ని నాటక పరిషత్తులో ప్రయోగంగా చెప్పడం జరుగుతుంది. దీనికి ఉదాహరణ నాయకురాలు, నాటక రచయిత నారాయణ బాబు. మొదటి ప్రదర్శన 2016 రవీంద్ర భారతిలో, ఆ తర్వాత విశాఖపట్నం కళాభారతిలో, బెంగళూరు ఎన్ఎస్డిలో, కాదిర్ అలీబేగ్ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ కూడా ప్రదర్శించబడింది. పలనాటి కథాంశమైన నాగమ్మ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలంలోని ఆరవెల్లి గ్రామస్తురాలిగా మరుగున పడ్డ చారిత్రక సత్యాన్ని ఎలుగెత్తి చాటింది నాటకం. అక్కడ ఉన్న ఆమె గుడి, అక్కడి వాగు, ఆ ప్రాంత నేపథ్యం గురించి, అక్కడి నుంచి పలనాడుకు వెళ్ళిన యథార్థాలను ఆధార సహితంగా నిరూపించడానికి ప్రయత్నం చేసింది ఈ నాటకం. అత్యాధునిక శైలిలో సాగే కథనం ద్వారా పలనాడు విభజనను, కోడి పందాలకు కారణం నాయకురాలు కాదని, కోడి పందాలలో నాయకురాలు అన్యాయంగా గెలవలేదని, అలరాజు మరణానికి పలనాటి యుద్ధానికి నాయకురాలు కారణం కాదని నిజాయితీగా నిరూపణలతో చెప్పబడింది ఈ నాటకంలో. రెండోది నాట్యశాస్త్రం. రామ్మోహన్ ఒలగుండి 2017 సెప్టెంబర్ 1న భరతముని రచించిన నాట్యశాస్త్రాన్ని, లక్షణ గ్రంథాన్ని యాసిస్ గా నాట్యశాస్త్రం అనే పేరు మీద నాటకంగా మలిచాడు. సంస్కృతంలో భరతముని రచించిన నాట్యశాస్త్రం ఉత్కృష్టమైన గ్రంథం. ఇందులో చతుర్విధ అభినయాలు, రస, భావ, ధర్మి, నాట్య మండప నిర్మాణం, రంగస్థల విభజన, నటులు, సంగీత వాద్యాలు ఇలా 36 అధ్యాయాలుగా రచించిన ఈ లక్షణ గ్రంథాన్ని మొట్టమొదటిసారిగా నాటకీకరించి ప్రదర్శించడం జరిగింది. మరో నాటకం ప్రతాపరుద్రమ. తెలుగులో మొట్టమొదటి నాటక త్రయం. గ్రీక్ సాంప్రదాయంలో ట్రయాలజీ చాలా ప్రాముఖ్యాన్ని సంపాదించుకుంది. అలా తెలుగులో 3 భాగాలుగా 2018 సెప్టెంబర్ 29, 2019 డిసెంబర్ 26, 2020 డిసెంబర్ 30న వరుసగా ఒక్కో భాగాన్ని ఒక్కో సంవత్సరంగా 3 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేశారు నాటక రచయిత శ్రీ నారాయణ బాబు, దర్శకత్వం డాక్టర్ కోట్ల హనుమంతరావు. సమగ్ర కాకతీయ చరిత్రను 3 భాగాలుగా విభజించి ఒక్కో ప్రదర్శనకి ఒక ముగింపుగా 3 నాటకాల్ని ఒకేసారి చూసినప్పుడు ఇంకో రకమైన ముగింపుగా రూపొందించడం జరిగింది. ఇంకొక నాటకం పురుష సూక్తం. టీటీఆర్సీ నిర్వహించిన భూమిక నాటకోత్సవంలో 2019 మార్చి 7న యాంకర్ ఝాన్సీ దర్శకత్వంలో పురుష సూక్తం నాటకాన్ని రవీంద్ర భారతిలో ప్రదర్శించడం జరిగింది. లైంగిక మూస పాత్రలో జీవిస్తున్న స్త్రీ పురుషులు కొత్త పాత్రలుగా బయటికి వచ్చి మరుగున పడిన ప్రశ్నల్ని లేవనెత్తుతాయి. స్త్రీ పాత్ర భావావేశాలకు అతిగాలోనే చీటికి మాటికి తన ఉద్వేగాల బావిలో దూకేస్తుంటే భావ వ్యక్తీకరణకి చోటివని పురుషుడి పాత్ర ఉద్వేగాల నుంచి తప్పించుకోవడానికి తన గుహలోనే దాక్కుంటాడు. స్త్రీవాదం మగవారే సమస్య అనుకుంటుందా, లేక మగవారి సమస్యల్ని గుర్తిస్తుందా? మొగతనపు ముసుగు వీడి పురుషులు తమ సమస్యల్ని గుర్తిస్తారా? వాటిపై గలం విప్పుతారా? అసలు పురుషుల సమస్యలు ఏంటి? వారికి మాట్లాడే అవకాశం ఈ సమాజం ఎందుకు కల్పించలేకపోతుంది అంటూ పురుష సూక్తం పేరు పైన పురుషుల పక్షాన ఈ నాటకం సమాజానికి కొత్త ప్రశ్నల్ని లేవదీసింది. వర్తమాన నాటక రంగంలో చెప్పుదొక నాటక రచయిత శ్రీ ఎంఎస్ చౌదరి. విజయవాడకు చెందిన ఇతను యువ నాటకాలతో అటు పరిషత్ నాటకాల్లో ఇటు యువ నాటకాల్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శిస్తున్నాడు. ముఖ్యంగా విశ్వవిద్యాలయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొని జాతీయ స్థాయిలో అనేక బహుమతులు సాధించడం జరిగింది. ఇదే బాటలో యువజనోత్సవాల్లో, నంది నాటకోత్సవాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న యువ దర్శకుడు ఆర్ వాసుదేవరావు. తెలుగు యూనివర్సిటీ రంగస్థల కళల శాఖలో ఎంఏ పూర్తి చేసుకుని తనదైన శైలిలో వర్తమాన నాటక రంగంలో చెరగని ముద్ర వేసుకున్నాడు. అలాగే కొలకరువుకి చెందిన గోపరాజు విజయ్ వర్తమాన నాటక రంగంలో గొప్ప నాటక దర్శకుడిగా నిలిచిపోయాడు.
వర్తమాన నాటక రంగంలో నూతన ధోరణులకు శ్రీకారం చుట్టింది ఈ మధ్య కాలంలో నాటక ప్రయుక్తులు. ఈ ప్రక్రియ పాతదైన మళ్ళీ కొత్తగా కథ, కావ్యం, నవల వీటన్నిటిని నాటకీకరించి ఈ తరానికి అందించాలనే నూతన ధోరణి కొనసాగుతోంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రచించిన గంగిరెద్దు గేయ కావ్యాన్ని, ఇది ఒకప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంది, ఆధునిక నాటకంగా మలిచి స్వీయ దర్శకత్వంలో శ్రీ కోట్ల హనుమంతరావు ప్రదర్శించారు. డాక్టర్ జి కుమారస్వామి పర్యవేక్షణలో ఫిన్లాండ్ దర్శకురాలు మాయా తెన్బెర్గ్ షేక్స్పియర్ టెంపెస్ట్ ని శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ గారి రచనలో పోరుగాలిగా రవీంద్ర భారతిలో ప్రదర్శించారు. 2016 ఆగస్టులో ముక్కపాటి నరసింహశాస్త్రి బారిస్టర్ పార్వతీశం నవలని నాటకంగా ప్రయోగం థియేటర్ గ్రూప్ ఢిల్లీ వారు శివప్రసాద్ తూము దర్శకత్వంలో కళాభారతి ఆడిటోరియం విశాఖపట్నంలో ప్రదర్శించారు. మల్టీమీడియా టెక్నిక్స్ తో ప్రదర్శించబడిన ఈ నాటకాన్ని ఆనాటి పెద్దలు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కొనియాడారు. తెలుగు సాహితీ చరిత్రలో సంచలనం సృష్టించిన గుడిపాటి వెంకటాచలం గారి మైదానం నవలను ఒక సవాల్గా స్వీకరించి ఈ మధ్య కాలంలోనే నస్రీన్ ఇషాక్ అనే దర్శకురాలు ప్రదర్శించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నటనా విభాగంలో పట్టభద్రురాలై కేంద్రీయ విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీగా థియేటర్ పాఠాలు బోధిస్తున్న వీరు ఒకవైపు మైదానం, మరోవైపు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కీర్తిశేషుల రావూరి భరద్వాజ గారి పాకుట్రాళ్ళు నవలని నాటకంగా మలిచి తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించారు. ఇదే పరంపరలో 18 ఫిబ్రవరి 2022లో తొలి తెలుగు కథా రచయిత్రి బండారు అచ్చమాంబ రచించిన ధనత్రయోదశి కథను నాటకీకరించి రంగస్థల కళల శాఖ పిహెచ్డి పరిశోధక విద్యార్థి సుజాత దీక్షిత్ రవీంద్ర భారతిలో ప్రదర్శించారు. అలాగే ప్రముఖ కథా రచయిత మొహమ్మద్ కదీర్ బాబు గారి కథను న్యూ బాంబే టైలర్స్ పేరిట కేంద్రీయ విశ్వవిద్యాలయం పిహెచ్డి పరిశోధక విద్యార్థి షేక్ జాన్ బషీర్ అత్యద్భుతంగా రవీంద్ర భారతిలో ప్రదర్శించడం జరిగింది. అలాగే కీర్తిశేషులు పివి నరసింహారావు గారి గొల్లరామవ్వ కథని అదే పేరుతో నాటకంగా మలచి అజయ్ మంకెనపల్లి ఈ మధ్య ఫిబ్రవరి 12, 2024 4 రోజుల క్రితం సంగీత నాటక అకాడమీ దక్షిణ భారతీయ కేంద్ర ప్రారంభోత్సవ సందర్భంగా శిల్పకళా వేదిక మాదాపూర్లో ప్రదర్శించారు. వర్తమాన నాటక రంగాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే అనేక ప్రయోగాలు జరిపినప్పటికీ ఇంకా ఔత్సాహిక నాటకంగానే కొనసాగుతోంది. తెలుగు నాటక రంగంలో రావాల్సిన మార్పులు, జరగాల్సిన ప్రయోగాలు జరగడం లేదని చెప్పాలి. ఇప్పటికీ దర్శకులు ప్రదర్శన, సాంకేతిక అంశాల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు తప్ప రచనపై కాదు. నాటక రచనపై రసరంజని లాంటి సంస్థ యువ రచయితలకు వర్క్షాప్ ఏర్పాటు చేసిన వారు రచనల మెలకువలు తెలుసుకుని సినిమా రంగం వైపు అడుగులు వేశారు. యూజీసీ సారథ్యంలో కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం 2015లో తెలంగాణ నాటక సాహిత్యంపై 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహించినా అది చేరాల్సిన వారికి చేరలేదు. 2018లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ రంగస్థల కళల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ నాటక రంగ సమాలోచన నిర్వహించి మేధావులకు, రంగస్థల కళాకారులను ఆహ్వానించి అదే వేదికపై తెలంగాణ నాటక సమాఖ్యను ఏర్పాటు చేసి భవిష్యత్తులో నాటక రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు నిర్దేశించిన నాటక సమాఖ్య వాటిని ముందుకు తీసుకెళ్లలేకపోయింది. గత 10 ఏళ్లలో నాటక రంగ అభివృద్ధికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కృషి ప్రశంసనీయమైనప్పటికీ సుదీర్ఘ ప్రణాళికలు రచించలేకపోయింది. వారు ఏర్పాటు చేసిన యువ నాటకోత్సవాలు మొదట్లో విజయవంతమైన తర్వాత సీజన్లో కాస్త వెనకబడ్డాయి. గత ప్రభుత్వం తెలంగాణ నాటక అకాడమీని ఏర్పాటు చేసిన వారు బాలల నాటకోత్సవాలు, నృత్యోత్సవాలు, ప్రచురణలకే పరిమితమయ్యారు. పరిశోధనే ధ్యేయంగా ప్రారంభమైన టీటీఆర్సీ ప్రముఖుల జయంతి ఉత్సవాలతో పాటు భూమిక మహిళా నాటకోత్సవాన్ని నిర్వహించి తన ప్రత్యేకతను చాటుకొని ఆ తర్వాత స్తబ్దంగా ఉండిపోయింది. సత్కళాభారతి సంస్థ డాక్టర్ కేవీ రమణ గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ మాండలిక నాటక రచనా పోటీలు నిర్వహించి బహుమతులిచ్చింది. కానీ వాటి ప్రదర్శనకు సహకరించలేకపోయింది. 1-2 నాటకాలు తప్ప మిగతావి ప్రదర్శించలేకపోయారు. నాటక రంగంలో నిష్ణాతులైన పెద్దలు, విశ్వవిద్యాలయ ఆచార్యులు రవీంద్ర భారతి వైపు రావడం తగ్గించారు. నాటకాలపై విశ్లేషణ లేకపోవడం, ప్రదర్శనలపై పూర్తిస్థాయి సమీక్షలు రాయకపోవడం, అధికారుల సొంత నిర్ణయాలు, వారి అభిరుచులకు అనుగుణంగా నాటక నిర్ణయాలు జరుగుతుండడం, నాటక అవార్డుల ఎంపికలో రాజకీయ జోక్యం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. యువతకి ఉపాధి కల్పించే ఒక కార్యక్రమంగా నాటక ప్రదర్శనని మలచడంలో గత 10 సంవత్సరాల్లో ఉద్యమంగా ఉజ్వలంగా కనిపించిన తెలుగు నాటకం మూస ధోరణిలోకి వెళ్ళిపోతుందేమో అనిపిస్తోంది. నాకు ఈ అవకాశం కల్పించిన తెలుగు శాఖ వారికి, అలాగే తెలుగు లిటరరీ కాంగ్రెస్ వారికి, పెద్దలందరికీ కూడా